హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను వ్లాగ్ లాగా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను బేకింగ్ కుకింగ్ ఏం చేయట్లేదు ఈరోజు వీడియోలో. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేసిన వీడియో. ఆ రోజే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు ఒక పని కాదు కదా, ఎన్ని పనులు చేయాలో యూట్యూబ్ చూసుకుంటూ, ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ, బయట పనులు చూసుకుంటూ, మళ్ళీ ఈ మధ్య అయితే నాకు బయట నుంచి బట్టలు కూడా వస్తున్నాయి కుట్టేవి. ఇంకా ఎలాగో నేను టైలరింగ్ కూడా నేర్చుకున్నాను కాబట్టి అది కూడా వదులుకోకుండా ఇటు టైలరింగ్ చేస్తూ, యూట్యూబ్ చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, బయట పనులు కూడా చూసుకుంటూ ఇలా మేనేజ్ చేసుకుంటున్నాను. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే నేను 6ంటికే లేస్తాను. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడైతే 1 గంట లేట్గా లేస్తాను. 7కి అలా లేస్తాను. ఇంకా రెగ్యులర్గా అయితే స్కూల్ ఉంటే మాత్రం 6 కల్లా లేస్తాను. 6కి లేచి పిల్లలకి వేడి నీళ్ళు పెట్టి టిఫిన్ రెడీ చేసి వాళ్ళ బాక్సులు రెడీ చేసి, తర్వాత 2 అమ్మాయిలకి జడలు వేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు, ఇంకా ఇల్లంతా ఊడ్చడం, తుడవడం, గిన్నెలు, పూజ ఇవన్నీ చేసుకునేసరికి నాకు 11 అలా అవుతుంది. ఇంకా ఫ్రైడే అయితే నాకు ఇంకా కొంచెం లేట్గానే అవుతుంది. ఫ్రైడే పూజ ఇంకా అది ఉంటాయి కదా, అంటే రోజు చేస్తాను పూజ. ఫ్రైడే అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది నాకు పని అనేది. ఎందుకంటే నేను ఫ్రైడే రోజే దేవుడి ఫోటోలు అవి కడుగుతాను. మామూలుగా చాలామంది అయితే ఫ్రైడే రోజు కడగొద్దు అంటారు. నాకెందుకో ఏమో మరి ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. నాకు ఇలాగే కలిసి వస్తుంది. ఫ్రైడే రోజు చేస్తేనే, మిగతా రోజుల్లో చేసినా అది నాకు ఎందుకో ఫ్రైడే రోజు చేయకపోతే ఏదోలా ఉంటుంది, ఏదో తక్కువ అయినట్టుగా ఉంటుంది. అందుకని నేను ఫ్రైడే రోజే దేవుడి ఫోటోలు అవన్నీ కడుక్కుంటాను. తర్వాత ఈ ఫ్రైడే రోజు అయితే నాకు ఇంకా 11:30 అలా అయింది పూజ అయ్యేసరికి. ఈ మధ్య నాకు ఈ బట్టలు రావడం వల్ల అసలు యూట్యూబ్ వీడియోస్ పెట్టడానికి టైమే సరిపోవట్లేదు. నేను రోజు ఒక వీడియో అయినా పెట్టి తొందరగా మానిటైజేషన్ చేసుకుందామంటే నాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం వల్ల యూట్యూబ్ వీడియోస్ కూడా పెట్టడానికి అయితే టైమే సరిపోవట్లేదు. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్న డ్రెస్సెస్ అయితే మా కింద 2nd ఫ్లోర్లో ఉండే ఆవిడవి. ఆవిడ మీషోలో కొన్నదంట ఈ డ్రెస్సెస్. అయితే ఆవిడకి 2 డ్రెస్సెస్ అయితే కొన్నది, మిగతా 3 డ్రెస్సెస్ అయితే వాళ్ళ తోడుకోడల కోసం కొన్నది. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్న డ్రెస్సెసే వాళ్ళ తోడుకోడల కోసం కొన్నదంట. అయితే తను ఆ రోజు సాయంత్రం ఊరు వెళ్ళాల్సి ఉంది. తను ఇవన్నీ ఫిట్టింగ్ చేసి ఇవ్వమన్నది. దానికోసమే నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. 3XL అయితే సరిపోతాయి వాళ్ళ తోడుకోడలకి. కాకపోతే ఆవిడ 5XL అయితే పెట్టింది, మీషోలో ఆర్డర్ పెట్టింది 5XL. అవి చాలా లూజ్ ఉన్నాయి, అందుకోసం ఇవి ఫిట్టింగ్ అయితే చేయమన్నది. సైడ్ 1.5 ఇంచ్ వరకు పట్టమన్నది. అందుకోసం నేను ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అని మార్కింగ్ అయితే చేస్తున్నాను. షోల్డర్ నుంచి నడుము దగ్గరికి 15 ఇంచెస్ అయితే పెట్టి ఇలా మార్క్ చేశాను. సైడ్ ఏమో 1.5 ఇంచ్ పెట్టి మార్క్ చేశాను. ఆవిడ చాలా హైట్ ఉంటుందంట, అందుకని 15 ఇంచెస్ అయితే పెట్టాను నడుము దగ్గరికి. ఇలా మొత్తం అన్నీ మార్క్ చేసి ఇవన్నీ కుట్టాలి. అయితే ఇవి కుడుతున్న టైంలోనే మా కింద అదే ఈ డ్రెస్సులు ఇచ్చింది కదా, ఆవిడ పక్కనే ఇంకొక ఆవిడ ఉంటుంది, హిందీ ఆవిడ. నేను ఉంటున్న పైన పక్కన వాళ్ళ అమ్మాయిదైతే బర్త్డే ఉంది ఆ రోజు. అయితే కింద హిందీ ఆవిడ వచ్చి నాకు అదే అడిగిందనమాట, బయటికి వెళ్దాము వస్తావా, డ్రెస్ కొనాలి, పాపది బర్త్డే ఉంది కదా మీ పక్క వాళ్ళ పాపది, తన కోసం డ్రెస్ కొనాలి వస్తావా అంటే, నేను ఆవిడకి రాను అని చెప్దాము అనుకున్నాను. ఎందుకు అంటే 2 డేస్ బిఫోరే మా అక్క వాళ్ళ అబ్బాయికి వాడికి ఆఫీస్ దగ్గరే యాక్సిడెంట్ అయిందని ఫోన్ అయితే చేశారు మా అక్క వాళ్ళు. అంటే వాడు సాయంత్రం డ్యూటీ అయిపోయి ఇంటికి వస్తున్న టైంలో బయటకు వస్తుంటే ఆఫీస్ నుంచి, వాళ్ళ ఆఫీస్ దగ్గరే లోపలే అక్కడ వాటర్ ట్యాంక్ ఏదో ఉన్నదంట, అది స్ట్రైట్గా వెళ్తుంటే ఈడేమో అది వెళ్తుందిలే అనుకొని వచ్చేస్తున్నాడు అంట. వస్తూ మళ్ళీ పక్క నుంచి కార్ వస్తుంటే ఆ కార్ని చూస్తూ ఈ వాటర్ ట్యాంక్ని చూసుకోకుండా గుద్దేశాడు. యాక్సిడెంట్లో అక్క వాళ్ళ అబ్బాయికి రైట్ సైడ్ కాలుకి మెయిన్ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ అయితే ఇరిగిపోయింది.
అంటే పాదం పైన మోకాల కింద మధ్యలో అనమాట మెయిన్ బోన్ విరిగిపోయింది, అది సర్జరీ చేయాలి అన్నారు. వెడ్నెస్డే రోజు సర్జరీ అని చెప్పారు. నేను ఆ రోజు వెళ్దాము అనుకున్నాను. మా అక్కకైతే ఫోన్ చేశాను ఫస్ట్, అక్క నువ్వు వస్తున్నావా అంటే, అక్క అన్నది నేను నెక్స్ట్ డే వస్తాను, నాకు పని ఉంది కొంచెం, అది చూసుకొని డబ్బులు కూడా చూసుకొని రావాలి కదా అని చెప్పింది. సర్లే అక్క వచ్చిన రోజే వెళ్దాము అనుకున్నాను, ఎలాగో అక్కను కూడా కలిసినట్టు ఉంటుంది. నేను ఇప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ తొందరగానే వచ్చేయాలి, పిల్లల స్కూల్ ఉంది కదా. అక్క వస్తే అక్కను కూడా చూసినట్టు ఉంటుందని అక్కకు ఫోన్ చేశాను. అయితే నెక్స్ట్ డే వస్తానన్నది, థర్స్డే రోజు. ఇంకా అప్పుడే వెళ్దాంలే అనుకున్నాను నేను. ఫస్ట్ అయితే ఫ్రైడే రోజే సాయంత్రం అయితే వెళ్దాం అనుకున్నాను. ఈవిడ బట్టలన్నీ కుట్టేసి తొందరగా అయిపోగొట్టి వెళ్దాం అనుకున్నాను. అక్కకు ఫోన్ చేసిన తర్వాత థర్స్డే వస్తానన్నది కదా, ఇంకా నేను కూడా థర్స్డేనే వెళ్ళొచ్చులని డిసైడ్ అయ్యాను. అయితే ఇవి కుడుతున్నాను. ఆవిడ మా కింద ఆవిడ వచ్చి అన్నది అనమాట, షాపింగ్కి వెళ్ళి వచ్చాక కుడుదువులే తొందరగా వచ్చేద్దాము అన్నది. నేనేమనుకున్నా అంటే, ఒకవేళ షాపింగ్కి వెళ్తే మళ్ళీ లేట్ అవ్వచ్చు, నేను వచ్చేసరికి మళ్ళీ ఇవి ఎప్పుడు కుట్టాలి, వాళ్ళేమో 9:30 10 కల్లా వెళ్ళాలి అన్నారు కదా. నేను ఆవిడతో చెప్పాను అనమాట, ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసి తర్వాత మనం వెళ్దాం షాపింగ్కి, ఎంతసేపు అయినా పర్వాలేదు, లేట్ అయినా కూడా పర్వాలేదు, ఇవి కంప్లీట్ చేస్తే ఆవిడకి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది నాకు అని చెప్పాను. సరే అన్నది. అయితే ఇవన్నీ కుట్టేసరికి నాకు 2 అలా అయిపోయింది. మొత్తం 5 కుర్తా సెట్స్ అయితే ఇచ్చింది ఆవిడ, డబుల్ స్టిచ్ చేయమని చెప్పింది. ప్యాంట్స్ కూడా సైడ్ ఏమో లూజ్ ఉన్నవన్నీ కొంచెం టైట్గా పట్టేయమన్నది. ఆవిడ మాత్రం సరిపోయాయి 2 సెట్స్, వాళ్ళ తోడుకోడలికి తీసుకున్నవే కొంచెం లూజ్ ఉన్నాయని మళ్ళీ సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రానే పట్టమన్నది. ఇప్పుడైతే ప్యాంట్స్ మొత్తం డబుల్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు నంద్యాలలో ఉన్నప్పుడు బాగా కుట్టేదాన్నండి బట్టలు, బయట వాళ్ళవి. అప్పుడు నేను దారాలన్నీ మొత్తం బాక్సెస్ లాగా తీసుకునేదాన్ని హోల్సేల్ షాప్లో. ఆ దారాలే ఇప్పుడు అన్నీ మిగిలిపోయాయి నాకు. ఇక్కడికి వచ్చాక అందరు కొత్త వాళ్ళు కదా, నాకు అంతగా ఎవరు పరిచయం లేదు, మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళ వరకే నాకు తెలుసు. ఈ మధ్య అయితే నేను స్టిచ్చింగ్ చేస్తానని తెలుసు మా కింద వాళ్ళకి. చూసింది ఆవిడ ఒకరోజు నేను కుడుతూ ఉంటే అడిగిందనమాట, బయట వాళ్ళవి కూడా కుడతావా అంటే కుడతానని చెప్పాను. ఆవిడ దగ్గర కుడతాకు తీసుకున్న ఒక క్లాత్ ఉంది, దాంతో మా చిన్నమ్మాయికి ఏదైనా కుట్టు అని చెప్పింది. అయితే నేను చెప్పాను అనమాట ఆవిడకి, దీంతో క్రాప్ టాప్ లాగా కుడితే బాగుంటుంది, చిన్నపిల్లే కదా 6th క్లాస్ చదువుతుంది అనమాట ఆవిడ కూతురు. ఆవిడ అన్నది సరే నీకు ఎలా ఇష్టమైతే అలా కుట్టు, నాకు ఎలా కుట్టినా ఓకే అన్నది. సరే అని నేను కుట్టాను అనమాట, వైట్ క్లాత్తో కుట్టాను క్రాప్ టాప్. అది బాగా నచ్చింది అనమాట ఆవిడకి. ఆవిడకి కుట్టిన తర్వాత మా పక్క ఆవిడ కూడా చూసింది, ఆవిడకి కూడా బాగా నచ్చింది. ఆవిడకి నచ్చి మళ్ళీ ఆవిడ దగ్గర 2 క్లాత్స్ ఉన్నాయంట కుడతావి, అవి కూడా నాకు కుట్టమని ఇచ్చింది. 2 అయితే కుట్టాను, పక్క ఆవిడది ఒకటి కుట్టాను, కింద ఆవిడ ఒకటే ఇచ్చింది, ఆ ఒకటి కుట్టేశాను. మా పక్క ఆవిడది ఒకటి కుట్టాను, ఇంకొకటి అయితే ఉంది, అది కట్ చేసినప్పుడు మీకు వీడియో అయితే పెడతాను. ఫస్ట్ కుట్టిన 2 క్రాప్ టాప్స్ అయితే వీడియో చేసి పెడదాము అనుకున్నాను, బట్ నాకు టైం అయితే సరిపోలేదు. ఇంకా బయట పనులు కూడా చూసుకోవాలి కదా, అందులోనూ అక్క వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత అటు కూడా వెళ్ళాల్సి ఉన్నది. వీడియో తీయడం వల్ల చాలా టైం పడుతుందని నేను వీడియో అయితే తీయలేదు. సరే నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, అదైతే వీడియో తీసి పెడదాంలే అనుకొని అలా ఆగిపోయాను. ఇప్పుడు నేను మొత్తం అయితే స్టిచ్ అయితే చేస్తున్నాను ఇలాగా. ఇవన్నీ కుట్టేసరికి నాకు 2 అయితే అయింది. ఆవిడ 1 కల్లా వెళ్దాము అన్నది షాపింగ్కి. నాకు 1 అవర్ అయితే ఎక్స్ట్రానే పట్టింది, ఇవన్నీ డబుల్ స్టిచ్ చేయాలి కదా, అందుకోసం కొంచెం టైం అయితే పట్టింది. మళ్ళీ వంట కూడా చేశాను, మధ్యలో లేసి మధ్యలో కుడుతూ వంట కూడా చేసాను. అప్పటికే 2 అయిపోయింది. ఇంకా ఆవిడ వచ్చింది మళ్ళీ అయిపోయిందంటే సరే అయిపోయిందని చెప్పాను. ఆ రోజు వెళ్ళాము 2కి అలా షాపింగ్కి అయితే వెళ్ళాము. ఆ రోజు షాపింగ్కి అయితే వెళ్ళాము కానీ అసలు ఏది కూడా సరిగ్గా చూడలేకపోయాము. ఎందుకు అంటే ఆవిడ బాబుని తీసుకొని వచ్చింది, 1 ఇయర్ బాబు అనమాట ఆవిడకి. అయితే
ఆ బాబుని నేను ఫస్టే చెప్పాను, వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ దగ్గర వదిలేసేయి, బాబుని ఎత్తుకొని వెళ్తే మనం షాపింగ్ చేయడం కష్టం అవుద్ది అంటే ఆవిడన్నది ఆయన బయటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ బాబుతో ఇబ్బంది అవుతుంది కదా అని చెప్తే, సరేలే నేను కూడా వస్తున్నా కదా, నేను కూడా ఎత్తుకుంటా, కాసేపు నువ్వు కూడా ఎత్తుకో, అలా ఎత్తుకొని వెళ్దాం ఇద్దరం అని చెప్పి తీసుకొని వెళ్ళాం బాబుని. అయితే వాడేం చేశాడు, బస్సులో వెళ్ళినంతసేపు సైలెంట్గా ఉండి షాపింగ్ మాల్కి ఎంటర్ అయిన తర్వాత నుంచి మొదలు పెట్టాడు చూడండి వాడు ఏడుపు. అస్సలు ఆగనే ఆగడు. 3-4 షాపింగ్ మాల్స్ అయితే తిరిగాము. ఆవిడకి కూడా ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఏ డ్రెస్ కూడా సరిగ్గా నచ్చలేదు. లాస్ట్కి అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ చూస్తున్నామో లేదో అప్పటికే వాడు ఇంకా ఏడుపు అనమాట. వాళ్ళ అమ్మ ఎత్తుకున్నా కూడా ఆగట్లేదు, ఇంటికి వెళ్దామని ఒకటే గోల. ఇంకా సరేలే అని నాకు 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే నచ్చాయి. అక్కడ చూస్తూ ఉన్నా ఇంకా మంచివి ఏమైనా దొరుకుతాయేమో అని. అప్పటికే వాడు వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని లాగుతూ ఉన్నాడు వెళ్దామని. ఇంకా నాకు కూడా అర్థమే అవ్వలేదు ఏ డ్రెస్ తీసుకోవాలని తెలియక ఏదో 2 అయితే తెచ్చుకున్నాను డ్రెస్ మెటీరియల్. ఆవిడ కూడా ఆ పాపకి ఒక డ్రెస్ అయితే కొన్నది, 2200 పెట్టి డ్రెస్ అయితే కొన్నది. నేను 2 డ్రెస్సెస్ అదే మెటీరియల్స్ కొన్నానని చెప్పాను కదా, అవైతే నేను 1000కి 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే కొన్నాను. అప్పటికి నాకు చెప్పలేదన్నమాట మా పక్క ఆవిడ వాళ్ళ అమ్మాయి బర్త్డే అని తెలుసు, కాకపోతే నన్ను ఇన్వైట్ అయితే చేయలేదు అప్పటికి. ఇంట్లో వరకే చేసుకుంటారేమో అనుకున్నాను. నేను షాపింగ్కి వెళ్ళిన తర్వాత మా పిల్లలతో చెప్పింది అంట, మమ్మీ వచ్చిన తర్వాత చెప్పు వంట ఏం చేయొద్దు ఇక్కడే తినమని. నేను వచ్చిన తర్వాత పిల్లలు చెప్పారనమాట, ఆంటీ ఇలా చెప్పేసి వెళ్ళింది, వంట చేయొద్దు అక్కడే తినాలని చెప్పింది అన్నది. సర్లే అని నేను ఎలాగో 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే తెచ్చాను కదా, మంచి పని చేశాను అనుకున్నాను. తెచ్చిన తర్వాత ఒకవేళ అవి తేకపోయింటే నేను గిఫ్ట్ ఏమి ఇవ్వాలో అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. కాకపోతే నేను తెచ్చి మంచి పని చేశానని అనుకున్నాను. అందులో ఒక డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కాటన్ అనమాట. కాటన్ మీదనే నెక్ దగ్గర వర్క్ అనేది వచ్చింది. ఆ డ్రెస్సే ఇచ్చాను ఆ అమ్మాయికి. నాకు ఇవ్వడానికి అస్సలు ఇష్టం లేదు, నాకు ఉంచుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇంకో డ్రెస్ తెచ్చాను కదా, అది సిల్క్ టైప్ వచ్చింది, అది వర్క్ ఏం లేదు, చిన్న చిన్న స్టోన్స్ లాగా అంటించారు, కానీ అవి ఉండవు, ఊడిపోతాయి. ఇంకా అది ఇస్తే బాగోదని నేను ఆ కాటన్ డ్రెస్ని ఇచ్చాను ఆ అమ్మాయికి. మొత్తానికి ఆ రోజు బర్త్డే పార్టీ కూడా సెలబ్రేట్ చేశారు వాళ్ళు, వెళ్ళాము మేము కూడా, అంత బాగానే జరిగింది. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే రోజైతే అక్క వాళ్ళ అబ్బాయిని చూడటానికి వెళ్ళి ఆ రోజంతా ఉండి నేను బాబు వెళ్ళాము. ఆ రోజు ఉండి మళ్ళీ సండే వచ్చేసాం ఇక్కడికి. నాతో పాటు అక్కను కూడా తీసుకొని వచ్చాను. ఇంకా అక్క వచ్చిన తర్వాత కూడా 2 డేస్ అయితే నాకు వీడియోస్ పెట్టడానికి కుదరలేదు. ఫస్ట్ రోజు డిమార్ట్కి వెళ్ళాము సామాన్లు కొనటానికి, సామాన్లన్నీ అయిపోయాయని. ఆ రోజు అలా ఒక రోజంతా అయిపోయింది. మళ్ళీ నిన్న క్యాంటీన్కి వెళ్ళాము, అక్క కొన్ని సామాన్లు కావాలి అన్నది, ఇంకా నాకు కూడా అయిపోయాయి, అందుకని నిన్న క్యాంటీన్కి వెళ్ళాము. అక్క క్యాంటీన్ సామాన్ అవి తీసుకొని ఇంకా నిన్న సాయంత్రం అయితే ఊరు వెళ్ళింది. ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యాను. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సెస్ అన్నీ ఆవిడ మీషోలో కొన్నదంట. చూడండి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను, అన్ని పేర్స్ అనమాట ఇవన్నీ వాళ్ళ తోడుకోడలివి. చూడండి 600-700 పడ్డాయంట ఆవిడకి ఈ డ్రెస్ మొత్తం సెట్ కదా. ఇవైతే కాటన్ డ్రెస్సెస్ అండి, ఇక్కత్ కాటన్ ఏదో అంటారు కదా అవి అనమాట. ఇది కొంచెం సిల్క్ టైప్ అలా వచ్చింది, ఈ గ్రే కలర్ది, ఇది కూడా బాగానే ఉంది. డ్రెస్సెస్ అయితే మొత్తం ఇవండి, మొత్తం స్టిచ్ చేసి అయితే ఇచ్చాను ఆ రోజు. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి కుట్టేవి, మా కింద ఆవిడవి 2 టాప్స్ ఉన్నాయి, అలాగే మా పక్కన అమ్మాయిది ఒక క్రాప్ టాప్ అయితే కుట్టాలి, ఇంకా బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అవి కుట్టినప్పుడు వీడియో అనేది పెడతాను. మాకు పక్కనే గుడి ఉంటుందండి, గుడిలో 9 వరకు పాటలు అయితే పెడతారు. మార్నింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదు. మొన్నటి వరకు అయితే బోనాలని అలా 3 డేస్ అయితే అస్సలు అవ్వలేదు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సాయంత్రం వరకు పాటలు పెట్టారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు
శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడైతే ఇంకా 11:30 వరకు పాటలు పెడుతున్నారు. ఇప్పుడైతే ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూస్తున్నాను. ఈరోజు కూడా ఉదయం నుంచి వెయిటింగ్ చేసి 11:30కి అయితే ఇక పాటలు ఆపేశారు. మధ్య మధ్యలో పని చేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. మొత్తానికి ఈ వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.